హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణ రైతు మహోత్సవం సేంద్రియ మేళా 2025కు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 2 నిమిషాల్లో భూసార పరీక్షలు చేసి ఫలితమిచ్చే ఓ టెక్నాలజీ రైతులను ఆకర్షిస్తోంది. ఆర్గానిక్ మ్యాంగో ఫ్రూట్ ఐస్ క్రీమ్ చిన్న పెద్ద అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైతు మహోత్సవం సేంద్రియ రైతు మేళా విజయవంతంగా సాగుతుంది. 4 రోజుల పాటు జరగనున్న ఈ యొక్క మేళాలో సందడి నెలకొంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి 300 పైగా ఇక్కడ స్టాలు కొలువు తీరాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు, సేంద్రియ రైతులతో పాటు విద్యార్థులు, యువత ఈ యొక్క మేళాను సందర్శించి ఈ యొక్క విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. ప్రత్యేకించి వాతావరణ మార్పుల నేపథ్యంలో వస్తున్న పెను మార్పులు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకి అన్నిటికీ కూడా ఈ యొక్క వేదిక పరిష్కారం మార్గంగా చూపుతుంది. సేంద్రియ వ్యవసాయం, ప్రాచీన వ్యవసాయాన్ని రైతుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసే క్రమంలో భాగంగా ఈ సదస్సు అనేది పెద్ద ఎత్తున సాగుతుంది. సదస్సు సంబంధించి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రి ఫ్యాబ్రిక్స్ అనే సంస్థ అంటే భూసారాన్ని పరీక్షించే ఒక టెక్నాలజీని ఆవిష్కరించింది. తద్వారా అంటే తక్షణమే అంటే 2-3 నిమిషాల్లోనే ఒక ఫలితాలు వచ్చే విధంగా వాళ్ళు టెక్నాలజీ రూపొందించారు. ఆ వివరాలు అడుగుదాం. చెప్పండి మేడం, ఈ యొక్క భూసార పరీక్షకు సంబంధించిన ఈ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క విశిష్ట లక్షణాలు చెప్పండి. సార్, ఇది ఏంటంటే మనకి ఇన్స్టాంట్ సాయిల్ టెస్టింగ్ మిషన్. ఇది పోర్టబుల్ మిషన్ అన్నట్టు, మనకి ఈజీ టు క్యారీ. దీంట్లో ఏంటంటే మనకి ఇది సెన్సార్ బేస్డ్. సో ఇది ఇవి నాబ్స్ అన్నట్టు, ఇవి 4 నాబ్స్ ఉంటాయి. ఇది ఒకటి వచ్చేసి మనకి టెంపరేచరు, ఈసీ, పీహెచ్, ఆర్గానిక్ మ్యాటర్, దీని గురించి చెప్తుంది. దీంట్లో ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్షన్తో ఇది మనకి ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు బ్లూటూత్ అనేది దీంతో ఇది మనకి ఈ సెన్సార్ ఇది ఆన్ చేస్తే మనకి సెన్సార్ ఉంటుంది. ఇది మీకు ఈ మిషన్తో పాటు మీకు ఒక యాప్ ఇస్తాము. యాప్కి మనం కనెక్ట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది మనం తీసుకుంటాం. ఇది సెన్సార్, మీకు ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఈ సెన్సార్, ఇవి సెన్సార్స్. మనకి ఇది ఏదైతే ఉందో ఇది ఎన్పీకే వాల్యూస్ అనేది ఇది ఇస్తుంది అన్నట్టు. సో ఈజీ, మనం ఏదైతే మనకి రెగ్యులర్గా మనం సాయిల్ టెస్టింగ్ కోసము మనం సాయిల్ కలెక్ట్ చేస్తామో అంతే సాయిల్ ఈ బాక్స్ నింద మొత్తం ఫిల్ చేసి మనం ఇది ఇలా పెట్టేసి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫోన్లోనే ఒక 2 మినిట్స్లోనే మన ఫోన్లోనే మన రిపోర్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి మీకు ట్రెడిషనల్ వేలో ల్యాబ్కి పంపించినప్పుడు మనకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం చాలా ఒక 15 డేస్ పట్టవచ్చు, కొన్నిసార్లు 30 డేస్ పట్టవచ్చు. ఇదేంటంటే మనకి 2 మినిట్స్లోనే మీ రిపోర్టు మీ దాంట్లోనే ఎంత మనకు నైట్రోజన్ ఎంత ఉంది, మనకు ఫాస్ఫరస్ ఎంత ఉంది, దాంట్లో మనకి పొటాషియం ఎంత ఉంది, పీహెచ్ ఎంత ఉంది, ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది, ఈసీ వాల్యూస్ ఎంత ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అంటే రైతులు స్వయంగా వాడుకోవచ్చా, లేదంటే మీరే వచ్చేస్తారా? దీని ఖరీదు ఎంత? రైతులు వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి రైతు వాడుకోవచ్చు. లేదంటే మనకు ఎఫ్పిఓస్ ఎవరైనా ఈజీ ఆపరేటింగ్ మొబైల్ వాడే ప్రతి రైతు దీన్ని వాడుకోవచ్చు. ఇది మనకి 71,000. అగ్రి ఫ్యాబ్రిక్స్ని సంప్రదించండి. మా సంస్థ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీకు సర్వీసెస్ అయితే ఏది ఉందో మీకు ఈ మిషన్తో పాటు మీకు సర్వీసెస్ కూడా ఇస్తాము. ఫార్మర్స్కి మనకి దీంట్లో రిపోర్ట్లో ఏమన్నా మీకు ఎంత వాల్యూస్ ఎంత వచ్చినాయి ఏంటిది, దాని తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే మేము నిర్మల్లో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసాము. నిర్మల్ ఏరియాలో ఫార్మర్స్కి మేము ఇచ్చాము, టెస్టింగ్ నడుస్తుంది. దాంట్లో ఎక్కువ సాయిల్స్ అనేవి మనకి ఆల్కలైన్ సాయిల్స్ వస్తున్నాయని రిపోర్ట్ 8 ఎబో అనేది మనకి రిపోర్ట్ అనేది చూపిస్తుంది. సో దాంతోపాటు మేము రికమెండేషన్స్ కూడా ఇస్తున్నాం. లైక్ ఇప్పుడు మనకి పీహెచ్ 8 ఎబో ఉన్నది అనుకోండి, మనకి ఇది బయోచార్. సో ఇది బయోచార్ ఏంటంటే మనకి సాయిల్ హెల్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీంట్లో మనకి ఈల్డ్ని ఇంక్రీజ్ చేస్తుంది. పీహెచ్ వాల్యూస్ని మనకి ఏదైతే మనకి ఎక్కువ ఉంటాయో దాన్ని మనం న్యూట్రలైజ్ చేస్తుంది. విశాఖపట్నానికి చెందిన అమృతం ఆర్గానిక్ ఫ్రూట్ మ్యాంగో విశేషంగా ఇక్కడ ఆకర్షింపబడుతుంది. ప్రత్యేకించి చిన్న పెద్ద అందరూ ఇక్కడ తింటున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఈ యొక్క మామిడి పండు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ యొక్క మామిడి పండ్ల యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఏంటి అసలు అది? సార్, అమృతం అనేది ఒక మ్యాంగో కొత్త వంగడం అండి. ఇది కొంగర రమేష్ గారు ఆయన ఇంట్రెస్ట్ తోటి డెవలప్ చేసిన వెరైటీ అండి. సో ఆయన ఇంట్రెస్ట్ తోటి ఒక 100 వెరైటీలు ఇలా మామిడివి డెవలప్ చేశారు. అందులో 2 అమృతం స్వాగతం అనేవి ప్రొడక్షన్కి ఫార్వర్డ్ చేశారు. ఈ అమృతం వెరైటీ అనేది మనకి సీజన్లోనే పంట వస్తుంది. పంట వచ్చినప్పుడు మొత్తం ఫ్రీజ్ చేసేసుకుంటాం. కాపంతా ఫ్రీజ్ చేసుకొని ఆఫ్ సీజన్లో
కన్జ్యూమర్కి అవైలబుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఓన్లీ సమ్మర్లో కాకుండా మొత్తం సంవత్సరం అంతా మామిడి తినడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది న్యాచురల్గా ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. సొంత వెరైటీ అండి, ఆయన డెవలప్ చేసిన వెరైటీ విశాఖపట్నంలో డెవలప్ చేయబడింది. సో ఫార్మర్కి ప్రైస్ ఫెచ్చింగ్గా ఉంటుంది ఆఫ్ సీజన్లో సేల్ చేసుకుంటే. ఇంకా కన్జ్యూమర్కి కూడా ఇయర్ రౌండ్ అవైలబిలిటీ, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్న వెరైటీ అండి. బాగుందండి, అందరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇంకా స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉండటంతో ఇంకా ఐస్ క్రీమ్ లాగా ఫీల్ అవుతా చాలా హ్యాపీగా వచ్చి రిపోర్ట్ చేస్తున్నారండి మళ్ళీ బాగుంది అని చెప్పి. అవునండి, ఇది ఒక్క మన దగ్గరే అవైలబుల్, అంటే మనమే డెవలప్ చేసిన వెరైటీ. సో ఆ డెవలప్ చేసింది ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చిందండి. ఇప్పుడు ఫార్మర్ వెరైటీస్కి పేటెంట్స్ కాదండి, రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, ఫార్మర్ వెరైటీ రిజిస్ట్రేషన్. సో ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి, IIHRలో చేస్తున్నాము.